హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇంకా కొన్ని డేస్ లైక్ 10 to 15 వీడియోస్ అయితే కొన్ని స్పెషల్ వ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడి నుంచి వ్లాగ్స్ అనేవి నాకు చాలా అంటే చాలా స్పెషల్. మేమైతే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాం. నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉండే, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ట్రిప్ ఎలా ఉంటుంది, ఏ ప్లేసులకి వెళ్తాం అన్నీ కూడా తెలుసుకోవాలని చాలా హ్యాపీగా ఉందన్నమాట. యాక్చువల్గా మా ఫ్లైట్ అయితే 1:30కి అనమాట. సో మేమైతే 6:30కే ఇంకా వర్క్స్ అవి కంప్లీట్ చేసుకొని లాగౌట్ అయిపోయి మేము ఇంకా 8కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ అయితే 45 మినిట్స్ పడుతుంది. సో ఇంకా మేము 8కి అట్లా స్టార్ట్ అయ్యి 9కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా తెలుసు కదా, సెక్యూరిటీ చెక్-ఇన్, ఇమిగ్రేషన్ ఇవన్నీ చేసుకునేటప్పటికి 1 అవర్ అయ్యిందనమాట. ఇంకా 10 నుంచి 1:30 వరకు తిరుగుతానే ఉన్నాము. మేము వెళ్ళిన ఎయిర్లైన్స్ వచ్చేసి థాయ్ ఎయిర్లైన్స్ అనమాట. చాలా బాగుంది. ఫ్రీ ఫుడ్, డ్రింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ మేము ఇంటి దగ్గర తినేసి వచ్చేసాం కాబట్టి ఇంకా ఫుడ్ అది ఏం తీసుకోలేదన్నమాట. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దానికైతే వెళ్ళాను. అసలు ఎంత బాగుందో, లోపలైతే ఎంత షాపింగ్ ఉందో, కానీ బయట రేట్ల కన్నా లోపలైతే డబ్బులు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అందరూ ఏంటంటే చాలా భయపెట్టేశారు, భూకంపం ఉంది భూకంపం ఉంది అని చెప్పేసి. అసలు సీరియస్లీ చెప్పాలంటే ఆ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యింది. అది కూడా ఒక బిల్డింగ్కి, అది కడుతున్న బిల్డింగ్కి. మనుషులు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా జరగలేదనమాట. చాలామంది ఫేక్ వీడియోస్ అవి చేసేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా భూకంపం ఉంటుంది కదా ఇప్పుడు వెళ్తున్నారేంటని. కానీ మేము బ్యాంకాక్లో ల్యాండ్ అయినాక మాకు అర్థమైంది అసలు ఏమీ లేదని. అందరూ సగం ఈ పిచ్చి వీడియోస్ వల్లనే, ఫేక్ వీడియోస్ వల్లనే భయపడిపోయారనమాట. అసలు థాయిలాండ్లో అయితే అలా ఏమీ లేదనమాట. అండ్ లోపలైతే షాపింగ్ ఉంది, ఇంకా మన డబ్బులు ఉండాలి కానీ చేసుకోవడమే. కానీ బయట 100 రూపీస్ ఉందంటే లోపల మాత్రం 300 రూపీస్ ఉంటుంది. ఆల్కహాల్ అవన్నీ ఏంటంటే కొంచెం తక్కువ రేట్లు ఉంటాయన్నమాట. సో నేను చందు ఇంకా చాలాసేపు తిరిగేసాము. అండ్ అలాగే చాలా వీడియోస్, రీల్స్ తీసుకున్నామన్నమాట. అన్నీ కూడా వస్తాయి త్వరలో, ఇంకా వెయిట్ చేయండి. నేను నెమ్మదిగా అన్నీ అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా చాలా ఫన్ అయితే చేసుకున్నాం. యాక్చువల్గా చందుకి నాకు పెళ్ళయ్యాక ఫస్ట్ టైం అనుకుంటా ఇంత, యాక్చువల్గా ఇద్దరమే ఉంటాం ఇంట్లో, కానీ తన వర్క్ లేదంటే నాకు వర్క్ అట్లా అయ్యేది కాదు. కానీ ఈ ట్రిప్లో ఏంటంటే మేమిద్దరం చాలా టైం స్పెండ్ చేసాము. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా ఇంత టైం స్పెండ్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా ట్రిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా చందు అయితే పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని తీసాడు అనమాట. ఇట్లా ఉండు అట్లా ఉండు ఏవేవో ట్రై చేశాడు అనమాట. వీడియోస్ ఫ్లైట్ అనమాట, చూసారు కదా థాయ్ అని చెప్పేసి. 1:45 కాబట్టి మాకు 1:15 నుంచి లోపలికి అయితే పంపించేస్తున్నారు. యాక్చువల్గా గేట్ అయితే 1 o'clockకే క్లోజ్ అవుతుంది. మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుంటే చాలు. 2-3 hours అంటారు, కానీ యాక్చువల్గా ఇమిగ్రేషన్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. నేను ఒక సజెషన్ ఏంటంటే మీరు రిటర్న్ టికెట్స్ కూడా చేసుకునే వెళ్ళండి. ఎందుకంటే అక్కడ థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో అయితే రిటర్న్ టికెట్స్, హోటల్వి అన్నీ కూడా చాలా చెక్ చేస్తున్నారు అనమాట. సో రిటర్న్ టికెట్స్ కూడా తీసుకునే వెళ్ళండి. చందు అయితే అసలు ఎక్కడా తగ్గట్లేదు వీడియోస్ తీయడంలో. ఎందుకనంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ కదా, సో చాలా గుర్తుండిపోవాలని చెప్పి ఫుల్గా వీడియోస్ అయితే తీస్తున్నాడు. నేను చాలామంది వీడియోస్లో చూశాను, ఎవరైనా బ్యాంకాక్ కానీ థాయిలాండ్ కానీ ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ వినే వర్డ్ సవాదిక అంటారు కదా. మన తెలుగులో ఏంటంటే నమస్కారం అని అర్థం అనమాట, వెల్కమింగ్ యూ అనేసి. సో నేను కూడా చాలాసేపు ఆ వర్డ్ కోసం వెయిట్ చేశాను, ఎవరు చెప్తారు అని చెప్పేసి. ఇంకా ఇలా ఫ్లైట్ ఎక్కామో లేదో ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళు సవాదిక అన్నారు. చాలా క్యూట్ అనిపించింది అనమాట. అండ్ మేమైతే జాన్లో అనుకున్నాము లైక్ ఎక్కడికైనా వెళ్ళాలి చందు అని చెప్పేసి. అసలు ఇంటర్నేషనల్ అనే అనుకోలేదు. చందు ఏంటంటే ఫెబ్లో ఎక్కడికైనా వెళ్దామో లైక్ పాండిచ్చేరి, గోవా అట్లా అనేసి. కానీ మళ్ళీ ఏమైందో తెలీదు. ఫెబ్లో లైక్ యానివర్సరీ ఉంటుంది కదా, పెళ్ళైకి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. మేము పెళ్ళయ్యాక వెళ్ళిన లాంగ్ ట్రిప్ ఒకటే అంటే షిరిడి అనమాట. అంతకుమించి మేము ఎక్కడికి వెళ్ళలేదు. సో అందుకోసమనే చెప్పి ఇంకా మేము ఇక్కడికైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేము ఫెబ్లో టికెట్స్ చేసుకున్నాము, తక్కువ ఉంటాయని చెప్పేసి. సో ఏప్రిల్కి కరెక్ట్గా ఈ టైంకి అయితే చేసుకున్నాం అనమాట. చూసారు కదా, మేమైతే యాక్చువల్గా వైజాగ్ పై నుంచే వెళ్ళాలంట. వైజాగ్ నుంచి వచ్చేసి 3 hours ఉంది. సో హైదరాబాద్ నుంచి అయితే 4 hours ఉందన్నమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా ఎగ్జైటెడ్ ఉండే అండ్ హ్యాపీగా కూడా ఉండే అనమాట. ఇదే అనమాట మేము వెళ్తున్న
నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఏరోప్లేన్స్ ఇంత దగ్గర నుంచి. నాకు అసలు ఎంత హ్యాపీగా ఉందో. చిన్నప్పుడు పైనుంచి ఏరోప్లేన్ వెళ్తా ఉంటే హాయ్ చెప్పడం అంతవరకే తెలుసు. కానీ ఇంకా ఇట్లా చెప్పడం ఫ్లయింగ్ చేస్తున్నప్పుడైతే నాకు స్టార్టింగ్ 10 మినిట్స్ కూడా చాలా పెయిన్ వచ్చింది ఇయర్స్. అండ్ అలాగే భయం కూడా వేసిందనమాట. ఏంటి ఇట్లా ఉంది అని చెప్పి, ఒక రంగుల రత్నం ఎక్కితే ఎలా ఉంటుంది అలా అనిపించింది అనమాట. అండ్ చూసారు కదా బ్యాంకాక్ ఫుల్ ఆఫ్ కలర్స్ అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఫైనల్లీ అయితే మేము సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఇదేంటంటే పటాయాకి, బ్యాంకాక్కి అన్నిటికీ కూడా సెంటర్లో ఉంటుందన్నమాట. సో నాకు ఎయిర్పోర్ట్ అయితే ఎంత బాగా నచ్చిందో, చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే మమ్మల్ని ఎస్ టెర్మినల్లో దించారనమాట. సో అక్కడి నుంచి మేము మెయిన్ ఎయిర్పోర్ట్కి అయితే మెట్రోలో వెళ్ళాలి. సో అది కూడా వాళ్ళే తీసుకొని వెళ్తారు. నాకు ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగా నచ్చాయన్నమాట. సో అందుకనే చిన్న వీడియోలా తీశాను. యాక్చువల్గా నిద్ర లేదు కదా, నా ఫేస్ అంతా డల్ అయిపోయింది, ఫుల్గా నిద్ర వస్తుందన్నమాట. కానీ మార్నింగే మళ్ళీ మేము టైగర్ షోకి అయితే వెళ్ళిపోవాలి. వచ్చింది హాలిడే ట్రిప్కి ఎంజాయ్ చేయడానికి కాబట్టి ఇంకా పడుకోవడం పక్కన పెడదామని చెప్పి ముందే డిసైడ్ అయిపోయాము. మేము యాక్చువల్గా మా ట్రిప్లో మహా అయితే 4 to 5 hours పడుకున్నాం అంతే. నైట్ 12కి పడుకోవడం, మార్నింగ్ 6కి లేవడం, ఇంకా మళ్ళీ మా డైలీ రొటీన్ అనమాట. సో అట్లా ఉంది. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఎయిర్పోర్ట్ అయితే ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందో. అండ్ ఇక్కడ రాగానే మనకి ఏంటంటే మనీ ఎక్స్చేంజ్ లేదంటే సిమ్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. మీకు ఒక సజెషన్ ఏంటంటే మనీ ఎక్స్చేంజ్ అనేది మన ఇండియాలోనే చేసేసుకోండి. ఎందుకనంటే కొంచెం రేట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి కంపేర్ టు థాయిలాండ్ అనమాట. చందు కూడా అలాగే చేశాడు. ఇక్కడ బ్యాంక్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. సో వాళ్ళు ఒక పేపర్ కూడా ఇచ్చారు. సో మనకేం ప్రాబ్లం లేకుండా అయిపోయిందనమాట. సిమ్ మాత్రం ఇక్కడికి వచ్చినాకే తీసుకున్నాము. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ఏంటంటే కొన్ని ఆఫర్స్ ఉన్నాయన్నమాట. 5 daysకి ఇన్ని థాయ్ బాట్స్, 8 daysకి, 15 daysకి ఇట్లా అనమాట. మేము ఉండేది 5 days ట్రిప్ కాబట్టి మేము 5 daysకే తీసుకున్నాం. యాక్చువల్గా కంపేర్ చేసుకున్నాం అనమాట. అక్కడ అండ్ పక్కన వాళ్ళ దగ్గర ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ మేమైతే కంపేర్ చేసుకున్నాము. అండ్ ఫైనలీ ఫస్ట్ చందు చూపించాడు కదా, ఈ రెడ్ కలర్ అన్లిమిటెడ్ వీళ్ళ దగ్గరే అనమాట. మళ్ళీ తీసుకున్నాం. వీళ్ళ దగ్గర మాకు ఆఫర్ బాగా అనిపించింది. సో అందుకని ఇక్కడ తీసుకున్నాం అనమాట. అండ్ 1000 చందు అయితే 1000 థాయ్ బాట్స్ ఇచ్చాడు. వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారనమాట. నేను చందుని అడుగుతున్నా, యాక్చువల్గా నీకు తెలుసా ఎంత అనేది. నాకైతే తెలీదు. అక్కడికి వెళ్ళినంత వరకు ఒక థాయ్ బాట్ అంటే ఇండియన్ రూపీస్లో. ఇంకా సిమ్ అది తీసుకున్న తర్వాత మేమైతే సువర్ణభూమి మెయిన్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా లగేజ్ అన్నీ కూడా అక్కడనే మనం తీసుకోవాలి. ఫస్ట్ అయితే మన హ్యాండ్ లగేజ్తో ఇక్కడ మెట్రోలా కనిపిస్తుంది కదా, దీంట్లో అంటే 2 blocks మాత్రమే ఉంటాయి. అదేంటంటే ఆ డోర్స్ అనేవి 2 to 3 minutes మాత్రమే ఓపెన్ అయి ఉంటాయి. ఆ టైంలో వెళ్తే ఓకే, లేదనంటే మళ్ళీ 2 to 5 minutesకి ఒక్కొక్క మెట్రో వస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మన బిలాంగింగ్స్ వెళ్ళిపోయి మనం ఉండిపోయామంటే మనం ఏం చేయలేము. సో అట్లా అనమాట. మొత్తం మేమున్న దాంట్లో ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు. మేము సిమ్ అది తీసుకునేటప్పటికి కొంచెం ఇదే సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అనమాట. బ్యాంకాక్లో చాలా పెద్దది. యాక్చువల్గా కొన్ని దగ్గర అయితే వీడియోస్ అయితే అలౌ చేయలేదన్నమాట. లైక్ ఇమిగ్రేషన్ చేసినప్పుడు, సెక్యూరిటీ చెక్ చేసినప్పుడు అవన్నీ మన హైదరాబాద్లో అలౌ చేశారు. లైక్ వీడియోకి వాళ్ళు ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ బ్యాంకాక్లో అయితే వాళ్ళు అలౌ చేయలేదన్నమాట. అక్కడ ఎవరైనా వీడియో తీస్తూ ఉన్నా కూడా ఫోన్ తీసుకొని ఆ వీడియో అయితే డిలీట్ చేసేయమంటున్నారనమాట. ఎదురుగా కనపడుతుంది కదా, అక్కడనే మనం అయితే ఇమిగ్రేషన్ చేయించుకోవాలి. 1 by 1 అయితే వెళ్ళాలన్నమాట. ఇండియన్స్కి సపరేట్గా ఉంది, ఫారినర్స్కి సపరేట్గా ఉంది, థాయ్ వాళ్ళకి సపరేట్గా ఉందన్నమాట. మా లగేజ్ అయితే ఫస్ట్లోనే వచ్చేసింది. మాకు లగేజ్లో ఎక్కడ ఇబ్బంది అయితే అనిపించలేదు. వెళ్ళేటప్పుడు చాలా ఫాస్ట్గానే మేము వెళ్ళే టైంకే మా లగేజ్ అనేది వచ్చేసింది అనమాట. ఇంకా ఏంటంటే లగేజ్ అన్న ప్యాక్ చేసుకున్న తర్వాత మేము బుక్ చేసుకున్నాం కదా ప్యాకేజ్, వాళ్ళు ఏంటంటే బయట వెయిట్ చేస్తున్నారని చెప్పి ఆ గ్రూప్లో అయితే ఫోటో పెట్టారనమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, ఈ ప్లేస్కి రండి అని చెప్పి. సో అది వెతుక్కొని వెళ్ళడానికే మాకు చాలా టైం పట్టేసింది. యాక్చువల్గా మేము 14లో ఉంటే అది ఎక్కడో బీలో ఉంది, మేము డీలో ఉన్నాము. అది వెళ్ళడానికే మళ్ళీ మనకు ఒక 15 to 20 minutes వాక్. ఇక్కడ ఈ ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకున్న ఒక ఆమె కనిపిస్తుంది కదా, ఆమెనే అనమాట. వాళ్ళనే అక్కడే మా నేమ్ ప్లేట్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు.
సో ఇంకా మమ్మల్ని అయితే ఇంకా ఆవిడే బయటకి తీసుకొని వెళ్ళింది లగేజ్లు అవన్నీ పట్టుకొని. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే మమ్మల్ని తీసుకెళ్లాల్సిన క్యాబ్ అయితే వచ్చేసిందనమాట. అసలు కార్లు ఉన్నాయి థాయిలాండ్లో, ఎన్ని పెద్ద కార్లు ఉన్నాయి. చందు అయితే చాలా కార్లు పిచ్చోడు అనమాట. అసలు ప్రతి కారు కూడా మన సైడ్ ఎలా అంటే మనకి ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు యూజ్ చేస్తారు కదా, అలాంటి కార్స్ ఏంటంటే ఇక్కడ క్యాబ్స్ కింద యూజ్ చేస్తున్నారు. అసలు అంటే ఇంకా అంతేలేండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఫేమస్ అన్నట్టు థాయిలాండ్లో అయితే చాలా పెద్ద కార్స్ ఉన్నాయన్నమాట. మా క్యాబ్ కోసం ఫైనల్లీ మేము ఎక్కాల్సిన కార్ అయితే ఇదే అనమాట. సో లగేజ్లు అవన్నీ ఇంకా పెట్టేశాడు. అక్కడ అంకుల్ కనిపిస్తున్నారు కదా, అస్సలు ఏం మాట్లాడలే. మేము ఇంగ్లీష్లో మాట్లాడితే ఆయనకి అర్థం కావట్లే. చందు మళ్ళీ ఇంకా ఇంగ్లీష్ టు థాయ్ ఇట్లా ట్రాన్స్లేట్ చేసి ఆయనకి వినిపిస్తున్నాడు అనమాట. యాక్చువల్గా మేము వెళ్ళాల్సిన ప్లేస్ 40 minutes ట్రావెల్ చేయాలి. సో చూసారు కదా ఎంత పెద్ద కార్లు ఉన్నాయో. ఫస్ట్ వ్లాగ్ అయితే ఇలా జరిగింది, మేము ఎలా రీచ్ అయ్యాము హైదరాబాద్ నుంచి అనేది. అసలు జర్నీ అయితే వండర్ఫుల్ అని చెప్పాలి, అంత బాగా జరిగిందనమాట. అసలు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే, ఇంకా ఎగ్జైటెడ్ కూడా ఉన్నాను. అసలు ఎలాంటి ప్లేసులకి వెళ్తాం, ఏ ప్లేసులు విజిట్ చేస్తాం అవన్నీ కూడాను. సో ఈ చిన్న వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా కమింగ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. Day 1, Day 2, Day 3, Day 4 చాలా యాక్టివిటీస్ అయితే అన్నీ చేసామన్నమాట. అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. సో అవన్నీ మీ వరకు రావాలని అంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.